శ్రీకృష్ణ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదివేటువంటి హుస్సేన్ బాషా అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్ మీద మృతదేహం కనిపించింది. అయితే దీనిపైన అనేక అనుమానాలు వెలుగుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మృతుడు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి ఉన్నారు. చెప్పండి పెద్ద, ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం చదువుతున్నాడు మీ వాడు? డిగ్రీ సెకండ్ ఇయర్ సార్. ఏం జరిగింది? చెప్పు. లవ్ ఉమ్. మీకు తెలుసా విషయము? మీకు ఏం చెప్పారు? లవ్ స్టోరీ మొత్తం గురించి ఇప్పుడు లవ్ స్టోరీ అని చెప్పే విషయము మేము ఒక సంవత్సరం కిందట మా పిల్లవాడు లవ్ స్టోరీ చేస్తున్నాడని చెప్పని మా ఫ్రెండు మా ఫ్రెండు కొడుకు కుమారుడు చనిపోయినది హుస్సేన్ బాషా. మేము ఒకసారి వచ్చి అక్కడ ఆ కాలేజ్ దగ్గర మాకు రమ్మని చెప్పారు. మేము వచ్చి మాట్లాడినాం. అక్కడ ప్రిన్సిపాల్ సార్ గారు, ఇక్కడ వచ్చి ఆ పిల్ల తరపున గౌతమ్ రెడ్డి గారు, అక్కడ వాళ్ళంతా సాంబరెడ్డి గారు అందరూ వచ్చారు. అక్కడ వచ్చి మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత మీ పిల్లవాడు ఇట్లా చేస్తున్నారు, మా పిల్లని బైక్ మీద ఎక్కించుకుపోయి ఇట్లా ఈ విధంగా కూర్చొని మధ్యాహ్నం అని అన్న తర్వాత మాట్లాడితే ఆ పిల్లని అడిగినాం. మేము ఏం రా నీకు ఎట్ట పరిస్థితి ఏమి రా అట్లంటే అట్ట కాదు బైక్ మీద పోదాంపో జ్యూస్ తాగొద్దామని చెప్పని ఆ పిల్ల చెప్పింటే బైక్ మీద ఎక్కించుకుపోయినాడు. ఆ పిల్లవాడు ఎక్కించుకుపోయిన తర్వాత మధ్యాహ్నం సెల్ఫీ తీసుకుందామా అని చెప్పాడు. అంటే అక్క వద్దక్క అట్ట ఎందుకు కట్టం అంటే నాకు వేరేకి సంబంధం చేసినారు, నేను చెల్లిపోవడం వాడికి వెళ్తే వాడు నాకు పెళ్లి చేసుకోవడం చెప్పని అన్నిందంటే అక్క వద్దక్క అంటే అట్ట కాదని చెప్పన్నాక ఆ సెల్ఫీ ఫోటో అక్కడ ఏం పెడితే మా పిల్లవాడిని వచ్చారు. వచ్చిన తర్వాత మా పిల్లవాడు ఏం చేసినారు, మా పిల్లవాళ్ళు అక్కడ ప్రిన్సిపాల్ సార్ గారు మమ్మల్ని పిలిచారు. మేము వచ్చిన తర్వాత ఏం సార్ అంటే పిల్లోడు వాడు మంచోడు, వాడు అటువంటి కాదు, ఎట్లా చేసాడు వాడు అటువంటి మేము గమనించలేదని చెప్పండి. సర్లే సార్ మీరు ఏదైనా చేయండి, మా పిల్లల్ని తీసేయండి, మేము వెళ్ళిపోతాం, ఇక్కడ ఈ కాలేజ్ చదివామని చెప్పాను. అన్న తర్వాత అక్కడ గౌతమ్ రెడ్డి గారు వాళ్ళంతా ఆ పిల్ల వాళ్ళ తరపున వాళ్ళే వద్దులే గౌతమ్ రెడ్డి నాతో మాట డైరెక్ట్గా ఏమన్నాడు, వద్దులేనా చదువుని పిల్లవాడు ఇక్కడనే ఎందుకు ఆ పిల్లవాడిని తీసేయాలి, చదువు భంగం అవుతుంది ఎందుకు అని చెప్పారు. సర్లే ఏదో ఇంకా ఓటీ అయిపోయింది కదా మనము ఇంకా చదువుకోవాలని చెప్పని మేము అప్పటికి మా పిల్లవాడి సెల్లు ప్రిన్సిపాల్ దగ్గర కాలేజీలో ఉంది. ఇంకా మా పిల్లవాడి సెల్లు మాట్లాడేది లేదు, ఫోన్లు చేసేది లేదు. అక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటికి ఒక వారం అయింది. ఇప్పుడు దుడికి మా పిల్లవాడిని పిలిచి వాళ్ళ పిల్లలోని తండ్రిని పిలిచినాక అక్కడ అప్పటికి పిల్లోనికి మెసేజ్ చేసి నువ్వు ఇక్కడ రా మా గాడికి రా అని చెప్పని మా మెసేజ్ పెట్టారు. పెట్టిన తర్వాత పిల్లవాడిని తీసుకుపోయిన తర్వాత ఒక రోజు అక్కడ పెట్టుకున్నారు. రెండో రోజు మళ్ళా ఫస్ట్ రోజు కొట్టినారు. రెండో రోజు మళ్ళీ అదే ఆ హుస్సేన్ బాషా సెల్లు నుండి ఆ పిల్లవాడి సెల్లు నుండి ఫోన్ చేశారు. ఎవరికి? తండ్రికి చేశారు. తండ్రికి చేసి నాయన నువ్వు ఒక్కడివి రా, ఎవరొద్దు, మనకు బంధు బలగము ఎవరొద్దు, ఏం పని లేదు, నువ్వు ఒక్కడికి రా అంటే అక్కడ వాళ్ళ రూములు బంధించిన తర్వాత ఆ పిల్లవాడిని రమ్మని చెప్పారు. అంటే ఎవరు? తండ్రిని హుస్సేన్ బాషాతో ఫోన్ చేపించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత 3 గంటల తర్వాత ఈ పిల్లవాడు తండ్రి ఇక్కడ కర్నూలుకి వచ్చాడు. వచ్చిన తర్వాత పిల్లవానికి తండ్రికి ఎదురుగా అక్కడ 10 మంది బ్యాచ్ని గౌతమ్ రెడ్డి ఆఫీస్ రూమ్లో మొత్తం తాపి పిల్లవానికి వాళ్ళ గుండాలకు ఏవో తాపుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తాపుకొని పిల్లవాడిని కొడుతుంటే దిక్కులేరు. తండ్రి ఏడ్చుకుంటా మీ పిల్లవాడిని మీరే పెట్టుకరి, ఇంకా నా కొడుకు తప్పు చేశాడు అంటారు కదా, పెట్టుకరి చంపారు, ఇంకా మన అతనేం కాదు అని చెప్పని బయటకు వస్తున్నాడు. వస్తున్న తర్వాత వద్దులే మీ పిల్లవాడిని మీరు తొలగపోరని చెప్పని అక్కడ లేడీస్ ఉందంట సార్, అక్కడ వాళ్ళ లేడీస్ వాళ్ళంతుంటే అప్పుడు తండ్రి ఎప్పటి కొడుకును పంపించారు. పంపించేటప్పుడు నీ కొడుకు సెల్ మేము తీసుకుంటాం అని చెప్పని ఆ సెల్లు తీసుకుని వాళ్ళు అక్కడ పెట్టి తండ్రి ఎప్పటి కొడుకును పంపించారు. పంపించిన తర్వాత అక్కడ మా ఊర్లో 2-3 రోజులు ఉన్నాడు. మా ఇంట్లో 2-3 రోజులు ఉన్నాడు. అక్కడ పిల్లవాడు మోంగ అడగాలన్నా, ఏం బాధపడాలన్నా, ఏం చేయాలన్నా వాడు కక్కుతంటే రక్తం పడేది లేదు. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ గారిని సూది సంప్రదించుకొని మా పిల్లవాడిని ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకుపోవాలి, ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు అని అనుకున్నాం. అక్కడ 2 రోజులు మా కాడ 2-3 రోజులు ఉన్నాడు. బుధవారం నాడు సాయంకాలము పిల్లవాడు 5 గంటల నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము మా పిల్లవాడు ఎక్కడ ఇదంతా తతంగం అంతా కాలేజీలోనే జరిగిందా? మొత్తం ఇక్కడ కాలేజ్ తరపు కాలేజీ వాళ్ళే జరిగింది. కాలేజీలో జరిగిందా? కాలేజ్ బయట జరిగిందా? కాలేజీ బయట కాలేజీ కాడ తతంగం అయింది. కాలేజీ కాడ మేము ఫస్ట్ మాట్లాడిన మాట కాలేజీ కాడ అయిపోయింది. ఎప్పుడు సంవత్సరం కిందట అక్కడ మాట్లాడినాం, ఆడ అయిపోయింది. ఇప్పుడు ఈ వారం తర్వాత జరిగినది మొత్తం కాలేజీ బయట జరిగింది. సార్ మీరు చెప్పండి పెద్ద, మీకు 3 గంటలప్పుడు ఫోన్ వచ్చింది, మీరు పోయి చూస్తే ఏ పరిస్థితులు ఉండండి మీ కొడుకు అక్కడ? రాత్రి శుక్రవారం రాత్రి కొట్టినారు, మళ్ళీ కాలేజీకి పంపించినారు. మళ్ళీ శనివారం ఉదయమే పిల్లోని ఊరికి రా అన్న. ఊరికి వచ్చే లోపల ఈ మధ్యలో ఫ్రెండ్షిప్ మే పంచాయతీ దెంతలోనే ఆపినారు. వాళ్ళ మనుషులే మళ్ళీ వాళ్ళు కూడా
ఆపి సరే తోలుకొని పోయినా నా ఎంపటి వచ్చినాడు ఇంకొక ఆయన ఆ పిల్లోడు కూడా వాళ్ళ కప్పలో పిల్లోడే వచ్చినాక ఈడు కొడుతున్నారు వాళ్ళు కొడుతున్నారు ఈయనకెళ్ళి సపోర్ట్ ఉండేటుంది వీళ్ళు చంపుతారు వీళ్ళు కొడుతున్నారు అటు అంతా చేపించిన తర్వాత మళ్ళీ నీ ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు మటుకు ఈ ఫోన్లు వచ్చే దాంట్లో ఈ ఇద్దరు హ్యాండ్ ఉంది వాళ్ళ ద్వారా ఫోన్ చేసుకుంటా వాళ్ళ ద్వారా వచ్చినాడు. సరే, ఇప్పుడు మెసేజ్ పెట్టింది అమ్మాయి అనేసి అంటున్నారు కదా, ఏమని మెసేజ్లు పెట్టింది? మీ వాడు కూడా పెట్టాడు? సెల్లు ఇంకా వాళ్ళ కాడ ఉండి మొత్తం ఏం అన్ని తీసేసినారు సార్. నాకు లేదు, ఆ రోజు కొట్టినారు కదా, మాకు సెల్లు ఇవ్వలేదు, వాళ్ళ కాడ పెట్టుకున్నారు, మొత్తం తీసేసినారు. ఇప్పుడు మీ అబ్బాయి తప్పు చేశాడా, నేను కొడుతున్నారని చెప్పారు, మీ కళ్ళెదురు కొట్టారు, ఎందుకు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు? నేను ఇవల్ల మళ్ళీ పిల్లోని ఫ్యూచర్ గబ్బు అయితే వద్దు సరిగ్గా ఒక 23 తారీఖు ఎగ్జామ్స్ ఉంది. ఎగ్జామ్స్ రాపించిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఆడికి వస్తారు, ఎగ్జామ్స్ కూడా రాయలేరు అన్నారు. ఎగ్జామ్స్కి వచ్చిన రోజు నేను ఒక 10 మందిని తీసుకుపోయి ఆడ చూసుకుంటాను ఆయన అని కూడా పిల్లోనికి చెప్పిన, వాడు చెవు పట్టించుకోలేదు. అదే మా పిల్లడు మా చనిపోయినాడు, మాకు లేకుండా ఏదో జరిగింది, అది కాలేజీలో ఏమైనా తీసుకున్నారో తీసుకుని వాళ్ళని ఎంక్వైరీ చేయండి సార్. అది తెలియదు సార్, దేవుని తెలుసు సార్. మీరేమనుకుంటున్నారు? ఎందుకు తిరిగారు? మా అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు సార్, అది దానికోసం తిరిగినాం. అంటే ఎక్కడ వెళ్ళిపోయాడు? వేరే అమ్మాయితో కొడుతుంది? అమ్మాయి అయితే లేదు సార్, ఎట్లా వెళ్ళిపోయినాడు మనస్పర్ధలకి ఇంకా అంతే. చనిపోయాడు అనే విషయం మీకు ఎవరు చెప్పారు? ఈ రోజు ఉదయం పేపర్లో చూసాం సార్, యాడ్ దాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినాం సార్. రమ్మంటే వస్తే పోలీసులు ఏమన్నారు? చూడుపోని బాబుని అన్నారు సార్, అంతే. ఏం జరిగింది ఇక్కడ వచ్చాక? ఏం జరిగింది? మా బాబుని చూసుకుని మా బాబాయ్ అని చెప్పినాం సార్, అంతే అంతే. ఇప్పుడు పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేశారా, ఏం జరిగింది అన్న విషయం? ఇంకా దీన్ని బట్టి తెలుసా సార్, వాళ్ళు వస్తామన్నారు సార్, వాళ్ళు చెప్తామన్నారు. అది సార్. అంటే ఏమైనా రిటర్న్ లో కంప్లైంట్ రాసిచ్చారా? రాసేయలేదు సార్, ఏం రాలేదు సార్. మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా దాని గురించి మీరే చేయాలి సార్. అబ్బాయి ఎందువల్ల కాలేజ్ కాడికి పోతే తెలుసా సార్ మీకు. ప్రిన్సిపల్ గారికి మీరు మొత్తం అందరినీ ఎంక్వైరీ చేశాడా, పిల్లలని అందరినీ. ఆ అబ్బాయిని ఎలా చనిపోయినాడు, వాళ్ళు కష్టపడి చదివించినారు, ఇట్లా చనిపోయినాడు, మీరు ఎంక్వైరీ ప్రిన్సిపల్ని పట్టుకుని తెలుసా సార్. ఒకవేళ చంపేసి ఉంటే ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేయాలి సార్, పిల్లి తల్లిదండ్రులకు బాబు తల్లిదండ్రులకు న్యాయం చేయాలి, అంతే సార్. మొత్తంగా చూసుకుంటే అనుమానాస్పదమైనటువంటి మృతి ఇది. అయితే వారం రోజుల క్రితమే కొట్టి చంపారనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే మేము కంప్లైంట్ కూడా చేశాము. అయితే దీని వెనుక కాలేజ్ వాళ్ళ హస్తం కూడా ఉంది. దీంతో పాటు ఎవరైతే విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళు స్పష్టంగా ఫ్రెండ్స్తో పాటు వీరంతా కలిసే ఈ ఘాతకానికి పాల్పడ్డారనేసి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.